అయితే యెహోవా ఇల్లు కట్టించిన ఎడల అంటే దాని అర్థం ఇల్లు అనగా ఇల్లు అవ్వచ్చు, లేదా కుటుంబం అవ్వచ్చు, మూడవది మందిరం అవ్వచ్చు. ఇల్లు, మందిరము, కుటుంబం. అలాగే మనం ఇదే కీర్తనలో స్వాస్థ్యము, ఫలము, బహుమానాన్ని గురించి చూస్తాం. మన జీవితాల్లో ప్రార్థన ఎంత ప్రాముఖ్యతో, వాక్యము ఎంత ప్రాముఖ్యమైనదో మనం ఈ కీర్తనలో మనం చూడొచ్చు. నేను ఏ సందర్భాన్ని చూసినా నాకు ప్రార్థన 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 అంటూనే వచ్చింది. ఏ సందర్భంలో చూసినా నువ్వు ఫలించాలి అంటే, నీవు ఫలభరితంగా ఉండాలంటే నువ్వు చేయవలసింది ప్రార్థన చేయాలి. వేకువజామునే ప్రార్థన చేయాలి. రేయి మొదటి జామున ప్రార్థన చేయాలి. ప్రార్థనా పరులు కావాలి. ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. ప్రార్థన చేయడం వెనుకంజ వేయద్దు. నేను ఎక్కడ ఏ విషయంలో ఏ వాక్యం చూసినా, అది ఏ సందర్భాన నాకు దేవుడు హెచ్చరించేది, నువ్వు అభివృద్ధి చెందాలంటే, నువ్వు ఫలించాలంటే, నువ్వు సంతోషంగా ఉండాలంటే నువ్వు వేకువజామున ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయాలంటే వేకువనే లేచి, ఇక్కడ ఈ 127వ కీర్తనలో కూడా నేను ధ్యానం చేస్తున్నప్పుడు అదే చూశాను. మీరు వేకువనే లేవాలి అన్నాడు. అంటే ఇంకా తెల్లవారక ముందే తాను చాలా రాత్రి అయిన తర్వాత పండుకుంటూ ఉన్నాడు అనగా ఈ మాటలు వేరే విధంగా మనం అన్వయించుకోవచ్చు. కానీ చింత అనగా మన కష్టం ఉంటే మనం చేయవలసిన పని వేకువనే లేవాలి. ఎందుకు వేకువనే లేవాలి? వేకువనే లేచి మన చింతంతా ఆయన మీద వేయాలి. కన్నీరు కార్చాలి. మనం మోకరిల్లాలి. ప్రభు దగ్గర మనం ఆయన బ్రతుకులాడుకోవాలి. సమాధానం దొరికే స్థలం ఉన్నాయి, మనం వెతకాలి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల మనం చాలాసార్లు ప్రయత్నం చేస్తాం. సొంత ప్రయత్నాలు ఎన్నో చేసాం. అయితే ఇల్లు అనగా ఒక కుటుంబం అవ్వచ్చు, లేదా ఇల్లు అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, మందిరం అవ్వచ్చు. మన జీవితాల్లో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. నేను ఉద్యోగం చేయడం స్టార్ట్ అయ్యి 2000 సంవత్సరంలో ఉద్యోగం స్టార్ట్ చేశాను. అంటే ఇప్పటికీ 2024 అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? 24 సంవత్సరాలు అయింది నేను ఉద్యోగం స్టార్ట్ చేయి. నేను ఇంకా 5,000 రూపాయల అద్దెంట్లో ఉంటున్నాను. ఇల్లు కట్టుకోలేకపోయాను. నేను ఆలోచన చేశాను చాలాసార్లు. అనేకులు ప్రోత్సాహపరిచారు. ఇక్కడ కొనుక్కుందావరా, అక్కడ కొనుక్కుందావరా అని నేను చాలా తిరిగాను. అయితే నా కష్టార్జితం లేదా ప్రయాస 24 సంవత్సరాల ప్రయాస, వెనకాల ఏమీ లేదు. తల్లిదండ్రుల నుంచి, అత్తమామల నుంచి నాకు సపోర్ట్ లేదు. చాలా మట్టుకి చాలా కుటుంబాల్లో అత్తమామల దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి కొంతమందికి ఎంతో కొంత సపోర్ట్ దొరుకుతుంది. కానీ నాకు ఆ సిచ్యువేషన్ లేదు. అయితే నేను అనుకున్నాను, తహతహలాడను, ఉన్నమాట చెప్తున్నా, ఇల్లు కట్టుకోవాలి. అయితే దేవుని యొక్క
ఉద్దేశములు మన మన పట్ల వేరేగా ఉంటాయి. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం మీరు అనుకోవచ్చు, మీరేనా అండి బయట వ్యక్తులు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు, చాలా భవంతులు, 400 మంది వర్కర్స్ ఉంటారు అందులో. ఒక ఆయనకి మీకు తెలియదు కాదు, వారు ఉండేది 4-5 ఉంటారు. వారు పని చేయడానికి 400, ఆ భవంతులు నిండా సగం 75% వారు ఇంట్లో సర్వెంట్సే ఉంటారు. అయితే జీవితంలో, మన జీవితంలో ఈరోజు భగవంతుడు నేర్పించే పాఠం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల, ఇల్లు అనగా ఒక కుటుంబం, ఒక మనిషి కాదు. అందుకే మనకు భగవంతుడు ఇక్కడ చెప్తాడు, ఇల్లు అన్నాడు, దాని తర్వాత వచ్చిన పట్టణం అంటాడు. ఇల్లు ఏ విధంగా మారింది? పట్టణంగా మారింది. భగవంతుడు నిన్ను ఆశీర్వదించాలంటే, నీ ఇల్లు కట్టబడుతుందంటే మనం శారీరకంగా ఇల్లు గురించే మనం ఆలోచన చేస్తాం. మరి చూడండి, అదే భగవంతుడు ఇక్కడ మనకు నేర్పించేది. ఇల్లు అనగా భార్య భర్త ఇద్దరుగా ఉన్నారు, మీరు ఇద్దరుగా ఉన్నారు, ఒంటరిగా ఉన్నావు, జత చేశాడు. జత చేయడమే కాదు, నిన్ను ముగ్గురుగా చేశాడు, నలుగురుగా చేశాడు. తర్వాత మనవళ్ళు వచ్చారు, మునిమనవళ్ళు వచ్చారు, మునిమనవలు అలాగా ఏడవుతూ వెళ్తే నిన్ను ఒక పట్టణంగా చేయబోతున్నాడు దేవుడు. దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో. అన్నాడు అబ్రహాము, నాకు ఇంకా పిల్లలు లేదు, నక్షత్రములు చూడు ఎన్నున్నాయో, ఇసుకరేణువులు చూడు, అంతగా లెక్కించలేనంతగా చాలా నిరుత్సాహపడ్డాడు. 99 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకెక్కడ నిస్సత్తువ అయిపోయింది, సత్తువు లేదు. హవ్వ సారా నవ్వుకుంటూ ఉంది. అంటే స్త్రీ ధర్మం వెళ్ళిపోయిన తర్వాత నాకెక్కడ పిల్లలు పుడతారు? భగవంతుడు సత్తువునిచ్చాడు, సామర్థ్యాన్ని ఇచ్చాడు. అది దేవుని యొక్క గొప్పతనం. ఆయన సామర్థ్యాన్ని ఇచ్చాడు. అలాగే ఎక్కడ చూసినా యూదులు ఉంటారు, ఇశ్రాయేలీలు మనం చూడగలం. లెక్కలేనంత దేవుడు తన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చినట్లుగా మనం చూస్తాం. మంచిది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తామండి, కానీ అవ్వదు అంటే దాని అర్థం ఏంటంటే, ఒక క్రైస్తవుడిగా నా జీవితంలో దేవుని చిత్తం అక్కడ లేదు. దేవుడు లేకుండా ఆ ఇల్లు కడితే సమాధానం ఉండదు, శాంతి ఉండదు. ఎందుకు బతుకుతున్నామో ఒక్కొక్కసారి అర్థం కాదు. భగవంతుడు వస్తే మధ్యలోకి ఆ ఇటుకకి మధ్య అంటారు సిమెంట్, అంటే బాండింగ్. అనగా ఒక కుటుంబంలో వారు కలిసి ఉండాలంటే శాంతి, సమాధానము, నెమ్మది, అభివృద్ధి ఉండాలంటే యేసుక్రీస్తు వారి మధ్య ఒక సిమెంట్గా బాండ్లా రావాలి. అందుకే మనం ఏం చూస్తాం, మనం ఒక ఇల్లు కట్టాలంటే బ్లూ ప్రింట్ తీసుకుంటాం, అనగా ప్లాన్ తీసుకుంటాం, బిల్డర్ని పిలుస్తాం, బ్రిక్స్ అనగా ఇటుకలను తీసుకొస్తాం. ఇదే కదండి మెయిన్ ఉండవలసింది. దాని తర్వాత ఓకే ఐరన్ అని రకరకాలుగా అనేక వస్తువులు కూడా ఇంట్లో వాడబడుతూ ఉంటారు. అయితే ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, బ్లూ ప్రింట్ అనగా భగవంతుని చిత్తంలో మన ఇల్లు ఉండాలి. మన ఇల్లు భగవంతుని చిత్తంలో ఉండాలి. అందుకే మీకు తెలుసు, ఆయన యొక్క ఉద్దేశాలు చాలా గొప్పవి. మన 139వ కీర్తనలో మనం చూస్తాం. అక్కడ 14వ వచనంలో నీ కార్యములు ఆశ్చర్యకరములు కదండి. ఏమన్నాడు ఇంకొక మాట చూడండి, 17వ వచనం, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. ఆయన తలంపులు చాలా గొప్పవండి. ప్రియమైనవనగా
గొప్పవి, ఖరీదైనవి. మన జీవితంలో మనం బిడ్డల విషయాల్లో ఒకానొక సమయంలో ఒక భర్త కూతురే ఉన్నారు, భార్య చనిపోయింది. కూతురు కోసం తండ్రి పెళ్లి చేసుకోలేదు. 9వ తరగతిలో ఇప్పుడు చనిపోయినట్టుగా విన్నాం. అయితే ఏం జరిగింది, కూతురిని మరలా వచ్చి ఆమె సరిగా చూసుకుంటుందో లేదో అని త్యాగం చేశాడు, పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు. తర్వాత కూతురు పెండ్లిడికి వచ్చింది. పెండ్లిడికి వస్తే ఈ రోజున కూతురు అంటుంది, నువ్వు చూసినటువంటి సంబంధం నాకు ఇష్టం లేదు అంటుంది. అప్పుడు తండ్రి పెద్దల మధ్యలోకి వచ్చి అంటాడు, నా కూతురు పట్ల నాకెంతో ప్లాన్ ఉంది. నాకు ప్రతి విషయంలో ప్లాన్ చేసుకుంటూ వచ్చాను. నేను నా కూతుర్ని ఎక్కడ నేను రెండో పెళ్లి చేసుకుంటే ఎక్కడ నా కూతుర్ని చూడదు అని ఒక అద్భుతమైన ప్లాన్తో నేను వివాహం చేసుకోకుండా త్యాగం చేశాను అని కన్నీరు కారుస్తాడు. రెండవది, ఏం చదవాలి, ఎలా చదవాలి, ఆమె ఎలా వెళ్ళాలి, నేను నా గురించి ఎప్పుడూ ఆలోచించుకోలేదు, నా పిల్లల గురించే ఆలోచన చేస్తూ వచ్చాను. ఆమెని ఒక 5 చేతులు పెట్టాలి, సంతోషంగా ఉంచాలి. ఆ కుర్రవాడిని నేను చూస్తూ ఉన్నాను, మంచి బుద్ధులు ఉన్నాయి, చక్కని ఏ విధమైన అలవాట్లు లేవు, ప్రార్థనాపరుడు, చక్కగా ఆరాధన చేస్తాడు, తనకిద్దామని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ రోజున తాను క్లాస్మేట్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుంది. అనగా తన కన్నీరు కారుస్తూ చెప్పిన మాట ఏంటంటే, నాకు తన పట్ల ఎన్నో ప్లాన్లు ఉన్నాయి. ఒక తల్లిగారి సాక్ష్యం చెప్తుంది, నా కూతురు పట్ల ఎన్నో ప్లాన్లు ఉన్నాయి. నా కూతురు మాట వినట్లేదు, ఎవడికో 24 గంటలు ఫోన్ చేస్తానే కూర్చుంది, జీవితం మర్చిపోయింది, కన్నవారిని మర్చిపోయింది, కుటుంబాన్ని మర్చిపోయింది, నా కష్టార్జితం మర్చిపోయింది. ఈ రోజున భగవంతుని చేతిలో మన జీవితాలు కూడా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా తర్వాత ఏమన్నాడు, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొనుట వ్యర్థమే. 2 వ్యర్థమే అంటున్నాడు. ఆయన లేని ఇల్లు వ్యర్థమే, ఆయన లేని ఆ యొక్క సంబంధం వ్యర్థమే. ఆయనుంటే పరిశుద్ధత ఉంటుంది, ఆయనుంటే బలం ఉంటుంది, ఆయనుంటే నీతి ఉంటుంది, ఆయనుంటే సత్యం ఉంటుంది. అక్కడ దాపరికాలు ఉండవు. అందుకే సుఖ సంతోషాలతో ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా అంతస్తులు లేకపోయినా, అందుకే ఏమన్నాడు, మనం చదువుతాం కదా హబక్కు గ్రంథంలో, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు లేదా ఏ పంట అయినా చేతికి రాకపోయినా, పండకపోయినా కూడా నేను ఎప్పుడు కూడా యెహోవా యందు ఆనందిస్తాను, దేవుని యందు ఆనందిస్తాను. వారు తెల్లని బట్టలు వేసుకొని వస్తారండి, ఇంట్లోకి వెళితే ఒక జేబులో ₹1 ఉండదు. అయినా కూడా వారు ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. అయినా కూడా భగవంతుని పక్కన పెట్టుకుని అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, చేతిలోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డులో ఉన్నా లేకపోయినా, సాల్లో పశువులు ఉన్నా లేకపోయినా, నేను ఎప్పుడు నిరంతరము నిత్యము యెహోవా యందు ఆనందించెదను. ఇక మన జీవితంలో ఎవరి గురించి మనకు వద్దండి. ఒక క్రైస్తవుడిగా నువ్వు ఆలోచించిన విషయం, ఇల్లు కట్టబడుతుంది అనగా అక్కడ ఆయన ఉండాలి. ఆయన లేని ఇల్లు, సిమెంట్ లేకుండా ఇల్లు కడితే ఏమవుతుంది, పడిపోతుంది. అనగా భగవంతుడు లేని ఇల్లు అంతగా ఫలం ఉండదని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొనుట వ్యర్థమే. నువ్వు ఎంత ప్రయాసపడుతూ ఉంటావు అంటే, ఉదయాన్నే లేచి దాన్ని ఏమంటారు, అర్ధరాత్రి వరకు పని చేస్తూ ఉంటారు. పని. కానీ కుటుంబాన్ని పట్టించుకోకపోతే మన జీవితంలో ఎంత
మనం ఏం చేసినా కూడా వృధా అవుతుంది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమైన. ఎంత కష్టపడు ఏమైనా చేయి, భగవంతుడు లేని జీవితం అది అంతగా ఫలభరితంగా ఉండదండి, సంతోషదాయకంగా ఉండదు. నువ్వు కూర్చుని ఏమీ లేకపోయినా కూడా కూర్చుని సంతోషంగా ఒక పాట పాడుకుని, ఒక వాక్యం చదువుకుని, ప్రార్థన చేసుకుని శుభ్రంగా తృప్తిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. మేము కింద పడుకున్నప్పుడు నాకు అదే అనిపిస్తూ ఉంటుంది, భగవంతుడా నువ్వు మా జీవితాల్లో నువ్వు లేకపోతే ఏమైపోయేవారము, లేకపోతే ఎలాగుండేదో, లేకపోతే త్రాగుడు వచ్చేదేమో, లేకపోతే వేరే విషయాల్లో అలవాట్లు. అందుకే ఈ ఉదయకాలన పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా ఇల్లు కట్టించినలా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. రెండవది, ఇప్పుడు ఇల్లుగా ఉంది, కుటుంబంగా, ఇప్పుడు పట్టణంగా అవుతుంది. ఏమంటున్నాడు? యెహోవా పట్టణమును కాపాడిన యెడల ఒంటరిగా ఉన్న నిన్ను జత చేశాడు, జతగా ఉన్న ముగ్గురుగా చేశాడు, నలుగురుగా చేశాడు, కుటుంబాలుగా ఒక పట్టణం అయిపోయింది, ఒక పట్టణంగా చేసినట్టుగా మనం చూస్తాం. మంచిది. రెండవ వచనం, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే అన్నాడు. అనగా వేకువనే ఎప్పుడు లేస్తారండి? ఏదో నిద్ర పట్టట్లేదు కదండి, వేకువనే లేవాలి. అనగా నేను చూశాను, మీరు తెల్లవారుజామున 3 గంటలకు లేవండి, ప్రార్థన చేయండి అంటాడు. నీకేమైనా అవసరత తీరాలా? నీకు బాధలు కష్టాలు పోవాలా? అనారోగ్యం నుంచి విడుదల కావాలా? సంతోషం కావాలా? సమాధానం కావాలా? అభివృద్ధి కావాలా? ఆశీర్వాదాలు కావాలా? రండి, తెల్లవారుజామున వేకువజామునే భగవంతుని దగ్గరికి రండి అంటాడు భక్తుడు. మీరు వేకువనే లేచి, తర్వాత ఇక్కడ ఇంకొక విషయం చూస్తున్నాం, చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుట వ్యర్థమే. అనగా మీరు వేకువనే లేస్తున్నారు, మంచిదే. భగవంతుని దగ్గరికి వెళ్ళట్లేదు, భగవంతునికి మన జీవితాలను అప్పచెప్పట్లేదు. త్వరగా లేచిపోయి పనికి వెళ్ళిపోయి మరలా ఎప్పటి వరకు చాలా రాత్రి అయిన తర్వాత 11-12 గంటల వరకు పనిచేస్తారు. కొంతమంది జీవితాల్లో ఉద్యోగం కోసం ప్రార్థన చేయమంటారు, ఉద్యోగం దొరుకుతుంది. ఉద్యోగం దొరికిన తర్వాత దేవునితో సమయం ఇవ్వడానికే తీరిక లేనంతగా, దేవునికి సమయం ఇవ్వలేనంత తీరిక ఉండదు ఇంకా. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఉదయాన్నే లేచిపోయి పరుగు డ్యూటీకి వెళ్ళిపోయి ఎప్పటి వరకు 12 గంటల వరకు డ్యూటీ చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే మర్చిపోయాడు, దేవుని మర్చిపోయాడు, ప్రార్థన మర్చిపోయాడు, వాక్యం మర్చిపోయాడు, వ్యక్తిగత జీవితం లేదు, కుటుంబ జీవితం లేదు, కుటుంబ ప్రార్థన లేదు, అన్నీ మర్చిపోయి చాలా రాత్రి వరకు అప్పుడు పండుకుంటున్నాడు, కష్టార్జితమైన ఆహారం తింటుంటున్నాడు. ఇది కూడా వ్యర్థమే అన్నాడు భగవంతుడు. అనగా ఆయన ఉంటే మీరు వేకువనే లేవాలి, మంచిది, త్వరగా పడుకోవాలి. అంటే నిద్ర వస్తుంది, నిద్రిస్తాడు భగవంతుడు, చక్కని నిద్రిస్తాడు. ఆ పడుకున్నంతసేపు ఎక్కడున్నా, నేను కూడా ప్రయాణం చేస్తే చక్కగా నిద్రపోతాను, ఏం జరుగుతుందో తెలియకుండా నిద్రపోతాను ఒక్కొక్కసారి. అయితే చక్కని నిద్ర, ఇలా పడుకున్నానే నిద్ర వచ్చేస్తుంది, ఇలా కూర్చున్నా నిద్ర వస్తుంది ఖాళీగా ఉంటే. అనగా మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత ఏదో కష్టపడాలి, ఏదో ప్లాన్లు, నీ సొంత ప్లాన్లు, భగవంతుడు లేని ప్లాన్లు, భగవంతునితో అసలు కనెక్షన్ లేనటువంటి ప్లాన్లు. నాకు తెలుసు, నాకు డబ్బు ఉంది, నాకు సామర్థ్యం ఉంది, నాకు బలం ఉంది, నాకు కుటుంబం ఉంది, నేను ఏమైనా చేయగలను అనుకున్నారు. బాబేలు గోపురం కట్టారు, అది ఆకాశమంతా ఎత్తుగా ఉంది. ఎంతగా ఉందమ్మా? ఆకాశమంతా ఎత్తుంది. అయితే జరిగిందేంటి? భగవంతునికి ఇష్టం లేదు, కూలిపోయింది, పైనుంచి కిందకి కూలిపోయింది, తారుమారైపోయింది. అప్పటి వరకు కుటుంబంగా ఉంది, అప్పటి వరకు మనంగా ఉన్నాం, ఒంటరి జీవితాలు చేసేసాడు. వారి భాష ఇరిగి వీరి భాష వారికి అర్థం కాకుండా భగవంతుడు చేసినట్టుగా మనం చూస్తాం. అది భగవంతునికి అయిష్టం. ఆయన లేనటువంటి బాబేలు గోపురం కూలిపోతుంది మన జీవితాల్లో. ఆయన లేకుండా మన ప్లాన్లు అంతగా ఫలభరితంగా ఉండవు. మీరు వేకువనే లేచి చాలా కష్టపడాలని త్వరగా వెళ్ళిపోతూ చాలా రాత్రి వరకు అదే పనిలో ఉండుచు కష్టార్జితమైన ఆహారం తినిచినుట ఆయన లేని బ్రతుకు వృధా. ఆయనతో ఉండడం గొప్పతనం.
అందుకే భక్తుడు అంటాడు, ఆకాశం మందు ప్రభువా నువ్వు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా. 15వ అధ్యాయంలో ఉంటుంది, ఆయనలో మనలో ఆయన నిలిచి ఉండాలి. ఆయన నిలిచి ఉంటే మనకి ఆశీర్వాదకరం. కుటుంబంలో మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఒక్కొక్కసారి ఆయన నిన్న మనం చూసాం కదా, మనం కళ కనిన వారు, ఇది కళలా ఉంది, కళలాంటి నిజం అన్నాడు 126వ కీర్తనలో 2వ వచనంలో. మనము కళ కనిన వారి వలె ఉన్నాం. మన నోటి నిండా నవ్వుంది, మన నాలుక ఆనందగానంతో ఉంది. అనగా మనం ఆయన ద్వారా విమోచింపబడితే, ఆయన ద్వారా రక్షించబడితే మన జీవితంలో ఏ రోజైతే ఇది చాలా కష్టంగా ఉంది, కార్యం జరగదు, జటిలంగా ఉంది, ఈ ఆరోగ్యం మనకి ఇంక రాదు, ఈ బ్రతకుడు వీడు చనిపోయాడు, అది రోగం అంతా శరీరం అంతా క్యాన్సర్తో పాకిపోయింది, మా వల్ల కాదు అని డాక్టర్లు చేతులు ఎత్తేసిన మనం కళ కనిన వారి వలె ఉన్నామట. అంటే దాని అర్థం ఏంటి? ఇది నిజమా, అవునా, జరిగిందా, ఆశ్చర్యం, మనకే ఆశ్చర్యం వేస్తుంది. అనగా దేవుని యొక్క గొప్ప కార్యాలు, యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని జనులు సాక్ష్యం ఇస్తారు. మనము కళ కనిన వారి వలె ఉన్నాం, మన నోటి నుండి నవ్వుంది, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండును. అప్పుడు మన కొరకు గొప్ప కార్యములు చేసినని అనేకులు సాక్ష్యం చెప్తారండి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి మనము సంతోషభరితలం. స్తోత్రం ప్రభు. ఆయన మన కోసం గొప్ప కార్యములు చేస్తాడు. అప్పుడు మనకు అనిపిస్తుంది ఇది కల్లా ఉంది, నిజమా ఇది అని. మనం చూడండి, శరీరాన్ని ఇలాగ దాన్ని ఏమంటారు గిచ్చుకోండి, అవునా కాదా అని అనుకుంటాం మనం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలన భగవంతుడు తనకిష్టమైతే మనం కళ కనిన వారి వలె ఉన్నాం, మన నోటి నుండి నవ్వుంది, మన నాలుగు ఆనందగానంతో నిండిపోయింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యెహోవా ఇల్లు కట్టిస్తే అలాగుంటుంది, యెహోవా కట్టని ఇల్లు అది సంతోషదాయకంగా ఉండదని భగవంతుడు చెప్తున్నాడు. మంచిది. తన ప్రియులు నిద్రించుచుండగా కలలా ఉంది అన్నమే నిజమవుతూ ఉంటుంది, మన జీవితంలో నిజమవుతుంది. ఆయన తన ప్రియుడు అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ యెహోవాకు ప్రియుడు అని వ్రాయబడి ఉంది. యెదెద్యా అని ఎవరు సొలొమోను గురించి 2వ సమూయేలు 12వ అధ్యాయం 25వ వచనంలో మనం చూడవచ్చు. సొలొమోను ఏమని పేరు పెట్టాడు? యెహోవాకు ప్రియుడు అన్నాడు. దాని అర్థం యెహోవాకు ప్రియుడు అనగా ఇక్కడేమంటున్నాడు? తన ప్రియులు, నేను నిద్రిస్తూ ఉన్నప్పుడు భగవంతుడు నాకు ఇచ్చాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఎలాగొస్తుందో కూడా అర్థం కాదు. ఒకవేళ ఆయన ఉంటే అలాగుంటుంది అభివృద్ధి, ఆయన ఉంటే ఆశీర్వాదం అలాగుంటుంది. సరే, మంచిది. ఇక్కడ మనం వేరే సబ్జెక్టులోకి వెళ్తున్నాం. ఇంతవరకు ఆయన ఉన్న ఇల్లు, ఆయన లేని ఇల్లు చూసాం. ఆయన లేని ఇల్లు వ్యర్థమే, ఆయన లేకుండా ఇల్లు కట్టడం వ్యర్థమవుతుంది. మన ప్రయాస తెల్లవారుజామున లేచి చాలా రాత్రి వరకు నువ్వు ఎంత కష్టపడ్డా కూడా ఆయన లేని బ్రతుకు శూన్యం. నీవు లేని రోజు రోజే కాదు అని పాటలు పాడతారు. ఏమని? నీవు లేని రోజు రోజే కాదు, నువ్వు రాని బ్రతుకు నాకు బ్రతుకే కాదు అని భక్తుడు పాట పాడతాడు. అనగా భగవంతుని మీద మీరు పైనున్న వాటిని వెతికితే, ఆయన్ని వెతుకుతుంటే, ఆయన కొరకు కదండి మనం వేచి చూచినట్లయితే, ఆయన మీద మన మనసు పెట్టుకుంటే మనం ఆయన్ని మన స్వాస్థ్యంగా పొందుకుంటాం. ఏమన్నాడు భక్తుడు? నీవు నా భాగం ప్రభువా. విలాప వాక్యాలు ఏమన్నాడు? దినదినము నా పట్ల నీకు వాత్సల్యత పుడుతుంది నాయన, నీవు నా స్వాస్థ్యము, నీవు నా భాగం. 73:25లో ఉంటుంది. ఏమనుంది? ప్రభువా నీవు నా స్వాస్థ్య భాగం, నువ్వు పానీయ భాగం, నీవే నా పానీయ భాగం, నా ఆస్తి నీవు, నా అంతస్తు నీవే, నా డబ్బు నీవే, నా ఇల్లు నీవే, నాకు సమస్తం నీవే, యేసు తప్ప నా జీవితంలో ఇంకేమీ లేదు అని భక్తుడు పాట పాడుతున్నట్టుగా మనం ఆయన్ని బాగా ఎక్కువ ఇష్టమైతే అప్పుడు మనకు అర్థమవుతుంది ఆ ఇంట్లో యెహోవా ఉంటే ఏమవుతుంది, లేకపోతే ఏమవుతుంది. భగవంతుని మీద మన దృష్టి అంతా ఉండాలని. అందుకే నేను ఈ కీర్తనలు స్టార్ట్ చేసిన కాడి నుంచి 73:25 రోజు చెప్తాను. నేను ప్రతిరోజు ఉచ్చరిస్తాను ఆ మాట. పరిశుద్ధాత్ముడు ఎందుకు పదే పదే నా మట్టుకు నాకు అనగా మన ఆశ అంతా ఆయన మీద ఉండాలండి.
మన ఆశ అంతా ఆయన మీద ఉండాలి, మన గురంతా ఆయన అయి ఉండాలి, యేసుక్రీస్తు అయి ఉండాలి. అప్పుడు నేను మరలా చెప్తున్నాను కదా, వాటంతటా అవే వస్తాయండి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే అవుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుని మనుషులు లేకపోతే అందులో భయం వేస్తూ ఉంటుంది, బోసానంలాగా ఉంటుంది పెద్ద ఇల్లు, కానీ ఒక్కరు ఉండాలి భయం వేస్తూ ఉంటుంది, ఇద్దరే ఉంటారు భయం వేస్తూ ఉంటుంది. చుట్టూరు 20 గదులు 30 గదులు ఉంటాయి కొంతమంది ఇళ్ళల్లో. అయితే ఎందుకు అంత పెద్దగా ఇల్లు కట్టుకున్నాం? మనుషులు లేరే, ఉన్నటువంటి వారు ఎవడెప్పుడు పట్టుకెళ్ళిపోతాడో తెలియదు. అందుకే భగవంతుడి ఉదయకాలన యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసం వ్యర్థమే అంటాడు. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి కాయవారు మేలుకునుట వ్యర్థమే. మీరు వేకువన లేచారు, చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారం తినుచుండుట కూడా వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చి కళ కనిన వారి వలె ఇది నిజమా అని మనం అనుకునేంతగా భగవంతుడు మనకి ఇస్తాడు. జరగని కార్యాలు, అవని కార్యాలు మన జీవితంలో కూడా నువ్వు ఒక ఇల్లు కట్టుకోవాలి అని నేను అనుకుంటూ ఉన్నాను. కానీ నా జీవితంలో దేవుడు ఇంకొక విధంగా, నువ్వు ఇల్లు కాదు, నువ్వు మందిరాన్ని కట్టాలి. ఏమన్నాడు? నువ్వు మందిరాన్ని, నాకు కష్టార్జితం అంతా నాకు ఆ మందిరం వైపు మరలించాడు ప్రభువారు. నా జీవితం అంతా మందిరం వైపు మరలించాడు. నువ్వు నా శ్రమ అంతా మందిరం వైపు నడిపించాడు. నువ్వు మందిరం కట్టాలి, మందిరం కొరకు ప్రాకులాడాలి. అందుకే భగవంతుడు తన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చాలని ఇష్టపడుతున్నాం. ఆయనకి ఇష్టమైతే, నేను చాలాసార్లు చెప్తాను, ఆయనకి ఇష్టమైతే అది కట్టబడుతుంది. ఆయన లేని ఇల్లు, ఆయన లేని మందిరం ఎందుకండి? మనుషులు ఉంటే ఎందుకు? ఆయన పరిశుద్ధాత్మ దేవుడు లేనిటువంటి బ్రతుకు, పరిశుద్ధాత్మ లేని పాట ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు లేని వాక్యం ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు లేనటువంటి వాక్యం ఏంటి? ప్రార్థన ఎందుకు? ఆరాధనలు ఎందుకు? ఆయన ఉండాలి. ఆయన ఉంటేనే మనకి అందం ఉంటుంది, ఆయన ఉంటేనే అభివృద్ధి ఉంటుంది, ఆయన ఉంటేనే ఆశీర్వాదం ఉంటుంది, ఆయన ఉంటేనే సంతోషం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎప్పుడు ఉండాలి. ఆదరణకర్త ఆయన, ఎల్లప్పుడూ ఉండేవాడు, గైడ్ చేసేవాడు, నడిపించేవాడు. నిన్న ఆయన మన బ్రతుకులను ఇచ్చేవాడు భగవంతుడు. అందుకే ఈ ఉదయకాలన మనకి భగవంతుడు ఆయన 3వ వచనం చూడండి, 127వ కీర్తన 3వ వచనం, కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యం. 3 చూస్తాం మనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, స్వాస్థ్యము అనగా ఆస్తి. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలము ఏమన్నాడండి? గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. 3 విషయాలు. 1 స్వాస్థ్యము, గర్భఫలము, బహుమానం. ఎవరు అనుగ్రహిస్తున్నారు? మీరు ఇచ్చేది ఏంటండి? పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టరు అంటారు, అవునా? మరి అనేకుల కోసం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం మనం? అనేకులు వివాహం అయ్యి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతూ ఉంటాయి, అయినా కూడా వారికి పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంక చివరిగా పిల్లలు లేరు అని ఎక్కడి నుంచో బయట నుంచి ఎవరో బిడ్డని దత్తత తీసుకుంటారు. అనగా ఉదయకాలన భగవంతుడు, అందుకే మీరు చూడండి, నాకు ఆదికాండం 30వ అధ్యాయంలో మొదటి వచనంలో ఒక మాట ఉంటుంది. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో ఇలా చెప్తుంది, అడుగుతుంది. ఏమని అడుగుతుంది? నాకు గర్భఫలము నిమ్ము అంటుంది. నాకు పిల్లలు లేరు, నువ్వు నాకేం చేయాలి? గర్భఫలము ఇమ్ము, లేకపోతే చచ్చిపోతాను అంటున్నాడు. యాకోబు కోపము రాహేలు మీద రగులు కనుక అతడు, నేను గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అన్నాడు. ఎవరివ్వాలి గర్భఫలం? దేవుడు ఇవ్వాలి, నేను కాదు. నువ్వు 2 భార్యలు ఉన్నారు, మొదటి భార్యకి పిల్లలు పుడుతూ ఉన్నారు, రెండవ భార్యకి పిల్లలు పుట్టలేదు. భగవంతుడు ఏం చెప్పాడంటే, ఇక్కడ యాకోబు ఏమంటున్నాడంటే, ఇదిగో రాహేలు కోపం బాగా రగులుకుని అంటున్నాడు, కోప్పడి అంటున్నాడు, ఇదిగో గర్భఫలము నేను ఇవ్వాలా దేవుడు ఇవ్వాలా? దేవుడే ఇవ్వాలి. అనగా మనం అనుకుంటాం టెక్నాలజీ సైన్స్ అన్నీ చేసేస్తుంది అనుకుంటాం, కానీ భగవంతుడు ఇవ్వకుండా ఆ యొక్క గర్భఫలము దొరకదు, రాదు. ఎంత ప్రయాసపడు. ఈరోజు టెక్నాలజీ వచ్చేసి
దాన్ని ఏమంటారు, ట్యూబ్ బేబీస్, దాన్ని ఏమంటారు, ఆర్టిఫిషియల్గా వేరే వారి వీర్యం, వేరే వారి శుక్రకణాలు తీసుకుని వాటిని ఫలదీకరణ చెందించి బయట దాన్ని ఏదో అంటారు శిరోదశి ఏదో వేరే గర్భంలో వేస్తూ ఉన్నారు. ఒక అండాన్ని బయట వ్యక్తుల నుంచి తీసుకొచ్చి వారి ఫలదీకరించి దాంట్లో ఈ పిండాన్ని పెడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం అనుకోవచ్చు. కానీ భగవంతుడే ఇక్కడ కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే, ఆయన ఇచ్చి బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యం, నీ కష్టార్జితం కదా. అందుకే భగవంతుడు మన పిల్లలు మన వెనకాల ఉంటే మనకి ఆస్తి. అందుకే పిల్లలు మన ఆస్తి. వారిని చూస్తే మనకెంతో కోట్లు సంపాదించినంత ఫీల్ అవుతూ ఉంటుంది. మనకు బలం, మన బిడ్డలు మన వెనకాల ఉంటే బలం, అది మనకి ఆస్తి. భగవంతుడు ఇచ్చేది నీకు ఏమి ఎలాగిస్తున్నాడో ఆయన ఇచ్చేటప్పుడు అంతస్తులు ఇస్తున్నాడు, నీకు ఆస్తిని ఇస్తున్నాడు, కొన్నంత బలాన్ని ఇస్తున్నాడు. నీ పిల్లలు వెనకాల వచ్చి నిలబడతారు. ఏయ్ మా నాన్నే ఏంట్రా నువ్వు అనేది, వారు మనకి భరోసా ఇస్తారు, ధైర్యాన్ని ఇస్తారు, సంతోషాన్ని ఇస్తారు, ఆనందాన్ని ఇస్తారు. చాలా మట్టుకి ఈ రోజుల్లో పిల్లలు కొత్తగా పెళ్ళైనటువంటి వారు ఇప్పుడు మాకు పిల్లలు వద్దండి అంటున్నారు. భగవంతుడు ఇచ్చినప్పుడు వద్దంటే నువ్వు తర్వాత నీ నోరు, నీ యొక్క చేతులు ఖాళీగా ఉంటాయి సుమా, నువ్వు అనుకోవచ్చు. చాలా మట్టుకి వారు సంతోషం కోసం పిల్లలు ఉంటే సంతోషం ఉండదు, పిల్లలు ఉంటే ఎంజాయ్మెంట్ ఉండదని వారు పిల్లల్ని కాదనుకుని చాలామంది వారు నెగ్లెక్ట్ చేస్తారు. అయితే ఒకానొక సమయంలో బాధపడతావు సుమా, మనం బాధపడతాం. ఒకానొక సమయంలో భగవంతుడు ఇచ్చేటప్పుడు తీసుకోకపోతే తర్వాత దొరకదు. అందుకే ఎప్పుడు ఆయన ఇచ్చేటప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. చాలా దారుణమైనటువంటి రకరకాలుగా భ్రూణ హత్యలు చేస్తూ ఉంటారు. భ్రూణ హత్యలు అంటే ఇంకా పసిబిడ్డగా ఉండగానే అబార్షన్లు చేయించుకుంటూ ఉంటారు. ఇది భగవంతునికి ఇష్టం కాదు. ఆయన ఇచ్చినటువంటిది తప్పకుండా తీసుకోవాల్సిందే. క్రమమైనటువంటి వివాహ జీవితంలో భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని నువ్వు కాదనకూడదు, వాయిదా వేయకూడదు. వాయిదా వేస్తే తర్వాత నీకు దొరకకపోవచ్చేమో. కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. మంచిది. యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి. బలవంతుని చేతిలో ఏమున్నాయి? బాణం ఉంది. బాణముల వంటి వారు. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు. ఉదాహరణకి యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. అందుకే చాలామందికి పెళ్ళిళ్ళు ఆలస్యంగా చేసుకుంటూ ఉంటారు. ఆలస్యంగా చేసుకుంటే ఇప్పుడు నేను 21 సంవత్సరాలు అనుకుంటాను బహుశా నాకు. అప్పటికి నాకు పెళ్ళయింది. నాకు ఇప్పుడు 49, నా పిల్లలకి 23 సంవత్సరాలు. అనగా మనకి యవ్వన కాలంలో వివాహం పిల్లలు పుడితే మనం ఇంకా ముసలి వాళ్ళం కాకముందే మన పక్కన వచ్చి నిలబడతారు. అనగా ఇంకా కొంచెం వయసు అయిన తర్వాత పిల్లలు పుడుతూ ఉంటే ఏం జరుగుతూ ఉంటుంది? మనం ముసలి అయిపోయిన తర్వాత మన పిల్లలు చిన్న పిల్లలుగా ఉంటారు. అందుకే వివాహంకి సమయం కేటాయించారు. ఈ సమయం ప్రకారం వివాహం చేసుకోవాలి, పెళ్లి చేసి. లేదులే నేను సెటిల్ అవ్వాలి. ఏం సెటిల్ అవుతావు? 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సెటిల్ అవ్వడమే ఉంది. భగవంతుడు ఉదయకాలన యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. అనగా బలవంతుడు ఎవరు? ప్రభువారు. ఆ ప్రభువు చేతిలో మనం మన బిడ్డల్ని పెట్టాలి అని వ్రాయబడి ఉంది. మనం ఎవరి చేతిలో పెట్టాలి? బలవంతుని చేతిలో పెట్టాలి. మనం ఆయన చేతిలో మన బిడ్డలు ఉండాలి. అప్పుడు వారు బలవంతుని చేతిలోని బాణముల వంటి షార్ప్గా ఉంటారు, వారు హుషారుగా ఉంటారు, వారు అభివృద్ధి చెందిన వారుగా ఉంటారు, వారు ఫలించేవారుగా ఉంటారు. ఏమనుంది? యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అనగా బిడ్డలు తన అంబుల పొదులు నింపుకొనివాడు ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు అని వ్రాయబడింది. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించరు. విరోధి అంటే ఎవరు? సైతాను. విరోధి అంటే ఎవరు? సైతాను. ఎక్కడికి వస్తున్నాడు?
గుమ్మంలో ఉంటాడట, నేను రోజు పలకరిస్తాడు. గుమ్మంలోంచి బయటకు వచ్చినప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు ఎవడుంటాడు? సైతాను ఉంటాడు. అందుకే అక్కడ ఆ కుటుంబంలో భద్రత ఉండాలంటే ఏముండాలి? యేసు రక్తం ఉండాలి. ఆ యొక్క గుమ్మము గడియలకి సంహార దూత నీ ఇంట్లో ఎంటర్ అవ్వకుండా ఉండాలంటే నీ గుమ్మము గడియలకి, అడ్డ గడియలకి ఏముండాలి? నిలువు కమ్మీలకు యేసు రక్తపు ముద్రలు ఉండాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు. నీ గుమ్మంలో నీ బిడ్డలు వాదిస్తారట. అంబులి పొదిలో నింపుకొని వాడు ధన్యుడు. నీ బిడ్డలు సైతానుతో పోరాడతారు. దేంతో పోరాడతారు? ప్రార్థన పరులుగా, వాక్యం చదివేవారుగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా, దేవునితో సహవాసం చేసేవారుగా. వారు నీ బిడ్డలు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారుగా నీకు సపోర్ట్ ఉంటుందండి. నీ కుటుంబ ప్రార్థనలో నీ బిడ్డలు సపోర్ట్ ఉంటారు. నీ వ్యక్తిగత జీవితంలో నీ బిడ్డలు సపోర్ట్ ఉంటారు. అనగా వారు బలవంతుని చేతిలోని అందుకే మన బిడ్డల్ని ఎవరికి అప్పచెప్పాలి? భగవంతునికి అప్పచెప్పాలి. భగవంతుని చేతిలో పెట్టాలి. ఆయన చేతిలో మన బిడ్డలు ఆయన అంబుల పొదిలో నింపుకున్న ఆయుధాలుగా ఉండాలి. అప్పుడు మన ఇంటి గుమ్మం ముంద ఒకడు సైతానుగాడు ఉంటాడు. ఆ సైతానుగాన్ని వాడితో వాదిస్తారు. ప్రార్థన ఆత్మ కలిగి వాడితో వాదిస్తారు. వాడినితో యుద్ధం చేస్తారు. అనగా ఏ పాపం అంటకుండా పరిశుద్ధంగా బ్రతకడానికి మన బిడ్డలు యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకుని వాడు ధన్యుడు. ధన్యుడు అట్టువారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించరు. ఎంత అద్భుతమైనటువంటి అవకాశం! తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన ఇస్తున్నాడు. యెహోవా ఇల్లు కట్టించిన యెడల నా సామర్థ్యం, నాకు ఉద్యోగం ఉంది, అందం ఉంది, తెలివి ఉంది, కొద్ది రోజులే ఇదంతా. తర్వాత ముడతలు పడుతుంది. తర్వాత నీ అందం ఎవరికి కనబడదు. ముసలితనం వస్తుంది. మన జీవితంలో ఎప్పుడు ఒకేలా ఉండం. మనం సమయం పెరుగుతూ టైం అయిపోతుందంటే ఈరోజు ఉదయం వస్తే సాయంత్రం అవుతుందండి. మన ఆయుష్ గడ్డి పువ్వులా ఉంది. నీటి బుడగలా, ఆవిరిలా అది మాయమైపోద్ది, కనబడదు. మనం కూడా నేను ఆలోచన చేస్తాను, మనం కొద్ది రోజులు పోయిన తర్వాత కనబడం. నా మటుకు నేనంటాను, ఇతరుల గురించి కాదు. నేను కొద్ది రోజులు పోయిన తర్వాత కనబడినా 3 నెలల ముచ్చటే, మనం 3 రోజుల ముచ్చటే. అది కనబడకుండా పోతాం. నాది అనుకున్నది వదిలిపెట్టి వెళ్ళాలి. ఇది నాది, అది నాది. దేనికోసమైతే నువ్వు వేకువని లేచావు, దేనికోసమైతే చాలా రాత్రి అయిన తర్వాత పండుకుంటూ ఉన్నావు, దాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి ఇక్కడే. అందుకే ఈ జీవితంలో ఆయన ఉండాలి. ఇల్లు కట్టాలంటే ఆయన ఉండాలి. కుటుంబంలో ఆయన్ను చేర్చుకోవాలి. ఆయనతో కలిసి జీవించాలి. ఆయన మనలో ఉండాలి, మనం ఆయనలో ఉండాలి. మనం ఆయన దగ్గర ఉండాలి, ఆయన దగ్గర మనం ఉండాలి. మన జీవితాల్లో భగవంతుడి రోజున మీరు కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, ఆ గర్భఫలము, అది ఆయన ఇచ్చేది, ఆయన ఇచ్చే బహుమానం. మనం యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు అనగా ఆ బలవంతుని చేతిలో మనం బాణములు, మన బిడ్డల బాణాలు, వారిని ఆయన చేతిలో పెట్టాలి. అప్పుడు ఆ బలవంతుని చేతిలోని బాణములు ఏ విధంగా షార్పుకుంటాయో తన అంబుల పొదిలో నింపుకొని వాడు కూడా అలాగే ఉంటాడు. వాడు ధన్యుడు అని వ్రాయబడింది. అట్టు వారు సిగ్గుపడరు. గుమ్మములో తమ బిడ్డలు తమ విరోధులతో వాదిస్తారు. విరోధి సైతానుగాడు అక్కడ ఉంటాడు. వాడితో వాదిస్తారు, ప్రార్థనతో వాదిస్తారు, వాక్యంతో వాదిస్తారు, పరిశుద్ధాత్మతో వాదిస్తారు, పరిశుద్ధతతో వాదిస్తారు మన బిడ్డలు. అందుకే ఈ యొక్క కీర్తన 127వ కీర్తన అంతా చూస్తాం. ఆయన లేని బ్రతుకు, ఆయన ఉన్న బ్రతుకు. నువ్వు లేని రోజు రోజే కాదయ్యా అది. నువ్వు లేని బ్రతుకు బ్రతుకే కాదయ్యా అది. భక్తుడు పాట పాడతాడు. భగవంతుడు కుటుంబాలని, మన బిడ్డల్ని నిండుగా మెండుగా దీవించను గాక.